మూడవ మెడల్ను సొంతం చేసుకుంటుంది అని భారతీయులంతా ఆశ పెట్టుకున్న మను భాకర్ 4వ స్థానానికి పరిమితమైంది. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్ కు చేరుకున్న మను భాకర్ మూడవ మెడల్ సొంతం చేసుకునే ఛాన్స్ షూట్ ఆఫ్ లో మిస్ అయింది. తాను గెలుచుకున్న 2 మెడల్స్ ఆమెకు ఎంతో మోటివేషన్ ఇచ్చాయని, ఫ్యూచర్ లో కూడా భారత్ కు మెడల్స్ తెస్తానని చెప్పింది మను భాకర్. మరోపక్క మెన్స్ స్కీట్ షూటింగ్ ఎలిమినేషన్ రౌండ్ లో ఫైనల్స్ కు క్వాలిఫై అవ్వలేక ఎలిమినేట్ అయ్యాడు ఆనంద్జీత్ సింగ్. ఇక మొదటి రోజు ఉమెన్స్ స్కీట్ షూటింగ్ క్వాలిఫికేషన్ ఈవెంట్ లో మహేశ్వరి చౌహాన్ 71 పాయింట్స్ తో 8వ స్థానంలో నిలవగా, రైజా థిలాన్ 66 పాయింట్స్ స్కోర్ చేసి 25వ స్థానానికి చేరింది. ఇక ఆర్చరీ విషయానికి వస్తే విమెన్స్ ఇండివిజువల్ ఎలిమినేషన్ రౌండ్ లో అద్భుతమైన స్కిల్స్ చూపించిన దీపికా కుమారి తన జర్మన్ ప్రత్యర్థి మిషెల్ క్రోపెన్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్స్ లో సౌత్ కొరియా ఆర్చర్ నమ్ సుయాన్ చేతిలో 4-6తో ఓటమి పాలైంది. దీంతో మెడల్ మీద దీపిక ఆశ వదులుకోవాల్సి వచ్చింది. మరోపక్క ఇండోనేషియా ఆర్చర్ దియానంద చౌరానిసా చేతిలో 5-6తో ఓడిపోయింది ఇండియన్ ఆర్చర్ భజనా కౌర్. ఇక సెయిలింగ్ విషయానికి వస్తే నేత్రా కుమనన్, విష్ణు శరవణన్ లకు పారిస్ ఒలింపిక్స్ లో గట్టి ఛాలెంజ్ ఎదురైంది. విమెన్స్ ILCA 6th అయిన కుమనన్ తన ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్ వల్ల 24వ స్థానానికి చేరుకోగా, మెన్స్ ILCA 7th అయిన శరవణన్ 23వ స్థానానికి చేరుకున్నాడు. రేస్ 5, 6లను 23వ స్థానంలో కంప్లీట్ చేయడంతో శరవణన్ ర్యాంక్ డ్రాప్ అయింది. టాప్ 10 లోకి వెళ్లాలన్నా, మెడల్ రేస్ లో ఉండాలన్నా మిగతా 4 రేసుల్లో ఈ ఇద్దరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.